తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రగడ చిలికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ నేతల మూకుమ్మడి అరెస్టులతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారా? ఎందుకు ఆయన సర్కార్కు టార్గెట్ అవుతున్నారు? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో అసలు ఏం తేలనుంది? అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి? తెలంగాణ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత వివాదాస్పదంగా మారిపోయింది. తన ఫోన్ ట్యాప్ చేశారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి సృష్టించిన హంగామా వరుసగా టీఆర్ఎస్ నాయకుల అరెస్టుల వరకు వెళ్లింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంతమంది అధికారులు విదేశాలకు పారిపోగా మరికొంతమంది జైల్లో మగ్గుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తెర వెనుక ఎవరున్నా సరే బయటకు లాగుతామంటూ చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో హరీష్ రావు పేరు రావడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యాపారవేత్త హరీష్ రావు తన ఫోనును హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఈ ఇష్యూ సాగుతూ ఉండగానే సీన్లోకి పాడి కౌశిక్ రెడ్డి ఎంటర్ అయ్యారు. తన ఫోన్ను హ్యాక్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నానా హంగామా సృష్టించారు. పోలీసులను దుర్భాషలాడారు. అయితే విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసం వద్దకు వెళ్లగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో చిలికి గాలివానగా మారిన ఫోన్ ట్యాపింగ్ రగడ వరుసగా బీఆర్ఎస్ కీలక నాయకుల అరెస్టుల వరకు దారితీయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాడి కౌశిక్ రెడ్డి కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. తన ఫోన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళితే బంజారాహిల్స్ సీఐ వెళ్లిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. విధులకు ఆటంకం కల్పించారని చెబుతూ అదే స్టేషన్లో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ తో పాటు 20 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాతి రోజే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అరెస్టు వార్త తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. అయితే లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్ తదితరులు ఉన్నారు. తమ నాయకులు ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ అరెస్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఏ పని చేసినా కేసు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. చక్రధర్ అనే నాయకుడి ఫిర్యాదుతో పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేయించినట్లుగా ఆరోపణలున్నాయి.
ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై పలు ఆరోపణలు చేసింది. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. వెంటనే విచారణ ప్రారంభించింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం వాస్తవమేనని వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఇప్పటికే పలువురు పోలీసులు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వారు జైలులోనే ఉండిపోయారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు రాగానే ఆయన అమెరికా పారిపోయారు. ఈ మధ్య గ్రీన్ కార్డును పొందారు. ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, తెలంగాణ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్పోల్ సహాయం తీసుకుని రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు శ్రవణ్ రావు సైతం ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన సైతం విదేశాలకు పారిపోవడంతో ఇద్దరినీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు మీద కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హరీష్ రావుతో పాటే ప్రభాకర్ రావు పైన కేసు నమోదు చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ హరీష్ రావు, రాధాకిషన్ రావు ఆదేశాలతో తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లని జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావు మీద కేసు నమోదవడం చూస్తుంటే ఇకపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు పంపడం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గత ఏడాది కాలంగా అమెరికాలో ఉంటున్నారు. వైద్య చికిత్స కోసమని వెళ్లిన ఆయన చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్ తిరిగి వద్దామని అనుకున్నారు. కానీ తనపై రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడంతో ఇటీవలే ఆయన తనను రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించమని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే గ్రీన్ కార్డు ఉంది కనుక అమెరికా నుంచి ఆయనని రప్పించడానికి తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆయన కోసం ఎదురు చూస్తూ పుణ్యకాలం వృధా చేయడం కంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని వేగవంతం చేయడమే మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. బహుశా అందువల్లే హరీష్ రావుతో ప్రారంభించారేమో అన్న ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని లోపల వేస్తామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులు ఆకస్మికంగా హరీష్ రావుపై కేసు నమోదు చేయించడం సంచలనంగా మారింది. ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి? ఆయన తెలంగాణలో రైతుల పక్షాన నుండి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజల పక్షం నుండి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నిండా ముంచిందనే విషయాన్ని సోదాహరణంగా డేటాతోని తెలంగాణ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ వివరిస్తూ ఉన్నారు. 5 కేసులు చేసినారు ఆయన మీద. అంటే అసెంబ్లీ వేదికగా రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. అసెంబ్లీ వేదికగా ఈ నాయకులు ఎక్కడ మమ్మల్ని ఉతికి ఆరేస్తారో ప్రజల సమక్షంలో అన్న భయంతో భయకంపితుడైన రేవంత్ రెడ్డి ఇలా కేవలం పోలీసు శాఖను ముందర పెట్టుకొని వీళ్ళందరి గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నారు. ఆయన చేసిన పాపం అంతా ఈ రాష్ట్రంలో ప్రజలకు గొంతుగా మారడం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా పరారై విచారణ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకున్న ఆయన తెలంగాణ సర్కార్కు పెద్ద షాకే ఇచ్చారు.
తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని దరఖాస్తులో పేర్కొన్న ప్రభాకర్ రావు అక్కడ నుండి రాకుండా ఉండడానికి పావులు కదుపుతున్నారు. మరొక నిందితుడు శ్రవణ్ రావు వ్యవహారంలోనూ ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు చేరాయి. ఈ క్రమంలో ఇక్కడ నిందితులు అమెరికాను షెల్టర్ జోన్గా మార్చుకోవడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. అక్కడ నుండి వాళ్ళని రప్పించే వరకు ఎదురు చూడకుండా ముందు అందుబాటులో ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావుల పరిస్థితి ఏంటి అన్న విషయాలను షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఫోన్ ట్యాపింగ్ తీవ్ర ప్రభావం చూపిందా? అసలు ఫోన్లు ట్యాప్ చేసినట్టు రుజువైతే ఎటువంటి శిక్షలు ఉంటాయి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలను తీసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోంది అంటున్న కౌశిక్ రెడ్డి వాదనలో నిజమెంత? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ పోలీసులు ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని, ఆధారాలు లేకుండానే తనపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘటన ఆధారంగా తనపై చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని వెల్లడించారు. నిరాధార ఆరోపణలతో తనను అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితానికి, ప్రతిష్టకు హాని జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఈ పిటిషన్ను సమీక్షించింది. కాంగ్రెస్ నాయకుడి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో హరీష్ రావుకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. హరీష్ అరెస్టుపై స్టే విధించింది. విచారణ కొనసాగించేందుకు పోలీసులకు అనుమతిస్తూనే అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో విచారణకు సహకరించాలని హరీష్ రావుకు సూచించింది. మరోవైపు బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం హరీష్ రావుతో పాటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కౌశిక్ అరెస్టును అడ్డుకునేందుకు హరీష్ రావు, కౌశిక్ ఇంటికి రావడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి? నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసుల్ని ఆయన ఇంటి మీదకి పంపించినావు. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నావు. అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు, నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు, నువ్వు ఎట్లంటే అట్లా ఒక నియంతలాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అందరినీ తొక్కేయాలని చూసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో రేవంత్ రెడ్డి, అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. తరచుగా వార్తల్లో ఉండే వ్యక్తిగా పాడి కౌశిక్ నిలుస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన ఫోన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎవరో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదైందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సిఐ ప్రవర్తనా తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారని ప్రశ్నించారు కౌశిక్.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలు అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళుతున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితులు సెల్ ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు తిరిగి రాబట్టారు. అందులో కీలక సంభాషణలు బయటపడడంతో వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో రెండో అంకాన్ని ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ బృందం నిందితులు డిలీట్ చేసిన సమాచారంలో చాలా వరకు తిరిగి రాబట్టారు. ఓవైపు కాల్ డేటా రికార్డ్, మరోవైపు ఎఫ్ఎస్ఎల్ నివేదికతో అధికారులు కేసు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డ్ మంజూరైన సంగతి తెలిసిందే. గ్రీన్ కార్డ్ లభించడం కేసు దర్యాప్తునకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డుతో ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభాకర్ రావును ఎలా పట్టుకొస్తారన్నది తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాది కాకుండానే డబ్బు సంచులతో కూల్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి నోటి వెంట నీతులు వింటుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో రేవంత్ నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణంగా ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు. రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు మున్ముందు ఎలాంటి సంచలనాలు బయటపెట్టబోతున్నారు? అమెరికాలో దాక్కున్న నిందితులను ఎలా తిరిగి రప్పించబోతున్నారు? కేటీఆర్, హరీష్ రావుల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.